తప్పిపోతూ సంజన గారికి మాత్రం నాగార్జున సార్ మాత్రం ఏమన్నా సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటే ఇక ఆవిడ స్టేచర్కి ఆవిడ ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు, ఆవిడ ఒక పెద్ద సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆవిడకి ఏ డోసులు ఇవ్వాలో ఆ డోసులో నాకు సార్ ఇచ్చేశారు. దట్ ఈస్ వెరీ 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 గుడ్ ఫర్ హర్ అని నా ఉద్దేశం. మనకు మంచి కాదు, మనకు కూడా మంచిదే. ఆవిడ నోటుకు వచ్చినట్టు ఎవరినంటే వాళ్ళ నోటుకు వచ్చినట్టు నోరు బారేసుకుంటున్నారు. అది చూసి అక్కడ కంటెస్టెంట్స్కి బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏంట్రా ఇంత చిన్న చూపు చూస్తున్న ఫీలింగ్ మనకు వస్తుంది. దాంతోపాటుగా ఆవిడ్ని అలా వదిలేస్తే ఇప్పటివరకు బిగ్ బాస్ నాగ్ సార్ కానీ వీళ్ళందరూ కానీ సంజన గారిని ఎందుకులే పెద్ద మనిషి తరహాగా వదిలేద్దాం, ఆవిడ సిచ్యువేషన్ చూసి ఆవిడ స్టేచర్ చూసి వదిలేసినట్టుగా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలను అడగకుండా వదిలేశారు ఆవిడని. కానీ ఫస్టే ఆవిడని అడగకుండా వదిలేసిన పాయింట్ ఎక్కడ తెలుసా? అప్పుడే క్వశ్చన్ చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఇప్పుడు క్వశ్చన్ చేయకపోయి ఉంటే ఇంకా దారుణంగా వెళ్ళేది. తనుజ గారిని ఒకనొక టైంలో ఆవిడ సాక్రిఫైస్ చేసిన నెక్స్ట్ 2 డేస్కే మిమ్మల్ని ఎవరిని అనను అని చెప్పిన ఆవిడ పోపు గొడవలో ఆవిడదే తప్పు పెట్టుకొని సిగ్గు లజ లేదు ఈ పిల్లకి అనేసి అదేం సాక్రిఫైజు అని ఆ రోజే మాట్లాడిన ఆవిడ మళ్ళా కాఫీ గొడవలో ఈ మధ్య కూడా నీదేం పెద్ద ఒక కింటా ఏమన్నా ఒక 4 కేజీలు ఏమన్నా సాక్రిఫైస్ చేసావా, మళ్ళీ తాగావు కదా అనేసి నోటికి ఏది వస్తే అది లూజ్ మాటలు వదిలేస్తారు చూసారా. ఆ రోజే క్వశ్చన్ చేసి ఉంటే ఈ రోజు ఇక్కడ దాకా సంజన గారికి వచ్చిండేది కాదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కూడా క్వశ్చన్ చేయకపోతే సంజన గారు రేపు ఎప్పుడైనా ఇంకొక లూజ్ మాట మాట్లాడితే ఆవిడకే నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఆవిడ పక్కన ఉన్న ఇమాన్యుల్కి కూడా నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇమాన్యుల్ కొంచెం సంజన గారికి దూరం అయ్యే అవకాశం ఉంది, దూరం జరిగే అవకాశం ఉంది ప్లానెడ్గా స్ట్రాటజికల్గా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రిపీటెడ్గా ఇమాన్యుల్ పక్కనే సంజన గారు ఉంటున్నారు. సంజన గారు చూస్తేనేమో నెగిటివ్గా రాంగ్గా ఓవర్గా మాటలు జారిపోతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది చూసిన తర్వాత షంటింగ్ చూసిన తర్వాత నాకు సార్ సీరియస్ అయింది చూసిన తర్వాత ఖచ్చితంగా సంజన గారు రిలేటెడ్గా ఆయన పక్కన ఉండడం కొంచెం తగ్గిస్తే మంచిది, తగ్గిస్తారు, స్ట్రాటజికల్గా మూవ్స్ వేస్తాడు ఇమాన్యుల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటది నాకు అర్థం కాలేదు. నాకు సార్ హైలైట్ ఎక్కడ తెలుసా? హైలైట్ ప్రతి వీడియో ప్లే చేశారు, ఎవ్రీ వీడియో ప్లే చేశారు. మనకు చూపించింది 2 వీడియోలే కానీ ఎపిసోడ్లో ఎవ్రీ వీడియో ప్లే చేశారంట. కళ్యాణ్ రిలేటెడ్గా బాత్రూంలో జరిగిన ఇష్యూతో సహా, కళ్యాణ్ సెలబ్రిటీల చుట్టూ తిరుగుతున్నారనే ఇష్యూతో సహా, అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా ప్రొఫెషన్తో తీసిన విషయం తరహా అన్ని విషయాలను తీసుకుని వచ్చి కులంకుశంగా గట్టిగా కడిగేశారంట. కాదు మంచి పని చేస్తారు, మాటలతో తొక్కేశారు నాగార్జున సార్ అన్న ఫీలింగ్ వచ్చింది. పాయింట్ ఏంటి తెలుసా? ఆవిడ చేసిన మిస్టేక్స్ ఏంటి తెలుసా? ఇప్పుడు ప్రోమోలో కూడా ఎంత దారుణం అండి, ఎంత సిల్లీగా వదిలేస్తున్నారు ఆవిడ. నోట్లో మాటలే కాకుండా ఆ నవ్వును కూడా అంత సిల్లీగా, అంత సీరియస్ సిచ్యువేషన్లో ఒక మనిషిని బాడీ షేమింగ్ చేసిన వీడియోను హోస్ట్ మాట్లాడుతుంటే ఆవిడ చులకనగా నవ్వేస్తూ దాన్ని కామెడీ సెన్స్లో కన్వర్ట్ చేసి డైవర్ట్ చేయాలని చూసిన విధానం ఏదైతుందో చాలా వరస్ట్. ఏంటండి ఆ విషయాన్ని అట్లా ట్రీట్ చేస్తారు ఎవరైనా? మాట్లాడదా ఫస్ట్ ఏమన్నారంటే దీంట్లో చాలా యాంగిల్స్ ఉన్నాయి చెప్తాను. ఆవిడని ఆ రోజు ఆపాల్సింది ఈరోజు ఆపలా, ఈరోజు కూడా అన్నీ అడిగారో లేదో చూడాలి. నాకు తెలిసి ఏమేమి అడుగుంటారని చెప్తాను. ఫస్ట్ నాకు సారు తనూజ గారి ఫ్యాన్స్కి నేను ఒకటే మాట చెప్తున్నా. తనూజ తప్పులు లేకుండా ఏమి ఇక్కడ దాకా రాలా, చాలా తప్పులు చేస్తున్నారు, చాలా నెగిటివ్స్ ఉన్నాయి అండ్ పాజిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి. దాంతోపాటు నెగిటివ్స్ పాజిటివ్స్ చేసుకుని ఆవిడ టాప్లోనే ఉన్నారు ప్రస్తుతానికి. ఎవడు కాదన్న టాప్లో ఉన్నంత మాత్రాన మీ తనూజ తప్పులే చేయదు, తనూజ అసలు మిస్టేక్సే చేయదు, తనూజ మిస్టేక్స్ని ఎవరు చెప్పకూడదంటే కుదరదు. తనూజ గారు రాముతో బిహేవ్ చేసిన విధానం ఈజ్ రాంగ్ అని ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, తర్వాత 10 రోజుల తర్వాత నేను అదే చెప్తా. చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. 2 సిచ్యువేషన్లో బిహేవ్ చేస్తారు, ఎపిసోడ్లో వేసింది, లైవ్లో వేసింది. రెండిట్లో కూడా ఆవిడదే తప్పు ఉంది. రామురాతో ఏం మాట్లాడాల. అయ్యో ఇప్పుడే కామెంట్లు చూసాను సోషల్ మీడియాలో, తమ్ముడు రా తనుజ గారికి తమ్ముడు రా రామురాతో. ఏ రోజయ్యా తమ్ముడిలాగా చూసి, తమ్ముడిలాగా ప్రేమ చూపించి, తమ్ముడిలాగా పట్టుకొని, తమ్ముడిలాగా హెల్ప్ చేసి, తమ్ముడిలాగా ఏదైనా సపోర్ట్ చేసి, తమ్ముడిలాగా ఏమైనా సలహాలు ఇచ్చింది ఏ రోజైనా నాకు కనపడిందంటే ఏ రోజు కనపడలా. రామురాతోడు 1-2 సిచ్యువేషన్లో కనపడింది కానీ ఈవిడ పెద్దగా ఏం కనిపించలేదు నాకైతే. ఏంటి తమ్ముడైతే నువ్వు సీరియస్ అయిపోతావా? గేమ్ ఇస్ గేమ్. తమ్ముడైతే 3 పిల్లలు వచ్చినప్పుడే వాళ్ళు సీరియస్ అవ్వకోవట్లా, ఎవరు తీసుకోరు గేమ్లో. అలాంటిది సంబంధం లేకుండా దివ్య గారు వచ్చి కూర్చున్నప్పుడు అడ్డం లేదు, కానీ మనోడు రామురాతోడు వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం అడ్డం వచ్చింది, సీరియస్గా లేచి వెళ్ళిపోతారా? 2 ఇన్సిడెంట్లో ఇంతకుముందు కూడా 1-2 సార్లు జరిగింది. రామురాతోడు విషయంలో చీప్గా చూస్తున్నారు, ఆవిడ పురుగులాగా చూస్తున్నారు అని నాకు సార్ అడగలేకపోయారు. అదే ఆ పురుగులాగా అనలేము, మనిషిలాగా చూడట్లేదా, మనిషిలాగా కనిపించట్లేదా అనే మాట అడిగిన విధానం నెక్స్ట్ లెవెల్. వీడియో ప్లీజ్ అని ఆ వీడియో ప్లే చేశారు. వీడియో ప్లే చేసి ఆ వీడియోలో ఉండింది చూసారా, వస్తావా సాయిని మధ్యలో వచ్చి జస్ట్ కూర్చున్నాడు అతను. దీనికి చాలామంది ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అంతకుముందు కూడా వచ్చాడు, మధ్యలో డిస్టర్బ్ చేసి దానికి ఏముంది అక్కడ, వాళ్ళు ఒక టీమే, పెద్ద విషయం కాదు. ఒకవేళ డిస్టర్బ్ చేసినా కూడా పక్కకి వెళ్ళిపోతున్నా, నోటు కూర్చొని మాట్లాడతారా? తర్వాత సరికి వస్తావా పక్కకి రా, వస్తావా ఏంటో మధ్యలో
కొంచెం పక్కకి వెళ్ళు, ఏదో మాట్లాడుకుంటున్నామని చెప్పి పంపిస్తున్నావు. నాన్ సెన్స్ ఉన్నాడు, ఏంటో మధ్యలో వస్తాడు సీరియస్ డిస్కషన్ అని సీరియస్గా వెళ్ళిపోతాడు. ఎందుకంత? నాకు సార్ ఏమన్నానంటే, సార్ అది అంటే ఆగమ్మా, నువ్వు రాము కొంచెం వేరే విషయం, ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నావు, రాము మళ్ళీ రావచ్చు కదా, పక్కకి వెళ్ళొచ్చు కదా అని చెప్పొచ్చు అంటే, సార్ ఆగమ్మా. అప్పుడు రాము రాతో సైలెంట్గా ఉన్నాడు. అలా చెప్పే విధానంలో ఉంటుందమ్మా, అది చూడడానికి బాగోలేదు, చూడడానికి అసలు కరెక్ట్గా లేదనేసి సీరియస్గా చెప్పారు. ఈ విషయం నెక్స్ట్ ఏమైందంటే, మనకు తెలుసు ఎపిసోడ్లో ఏం జరిగింది కాబట్టి, రాము రాథోడ్ని అడిగితే తను ఏం ఫీల్ కాలేదని చెప్పాడు. రాము రాథోడ్ది తను ఫీల్ అయ్యాడు కాబట్టి సరే అక్క అనే ఉద్దేశంతో తను ఫీల్ కాలేదు. కానీ చూసే జనాలు రాము రాథోడ్ ఫ్యాన్స్ కావచ్చు, రాము రాథోడ్ ఫాలోవర్స్ కావచ్చు, రాము రాథోడ్ ఫ్యామిలీ కావచ్చు ఫీల్ అవుతారు. నేను కూడా ఫీల్ అయ్యాను. అది వరస్ట్గా ఆవిడ అట్లా చిన్న చూపు చూసినట్టుగా పెద్ద ఎవరి మీద అరవలేని ఆవిడ వాళ్ళ మీద అరుస్తారు. ఎవరి మీద అరిచారు ఆవిడ? చప్పట్లు కొట్టి మాధురి గారి మీద అరిచారా? అరవలేదు కదా, క్లోజ్గా ఉన్నారు కదా. మరి నిన్నగా మొన్న వచ్చిన మాధురి గారితో అంత క్లోజ్గా ఉన్నప్పుడు ఎప్పటి నుంచో తమ్ముడు అన్న క్లోజ్నెస్లో ఆ మాటలు ఆడాల్సిన అవసరం ఏముంది? కూర్చుంటే తప్పేంటి? తప్పే. ఆ తర్వాత ఇంకొక మాట నాగార్జున సార్ అన్నారంటే, మేబీ ఇది టెలికాస్ట్ చేస్తాడు, మనకు తెలియదు. మనకు వచ్చిన సోషల్ మీడియా బజ్ ప్రకారం మీరు రాము రాథోడ్ అంటున్నారు తనకున్న క్రేజ్లో, తనకు తెలిసిన ఫాలోవర్స్లో, తనకు దేశాల్లో ఉన్నారు, మీకు 5% లేదు, తనని తక్కువ చేయొద్దు అన్న సెన్స్లో అన్నారంట నాకు సార్. సూపర్. నెక్స్ట్ జరిగే అన్ని వీడియోస్ ప్లే చేయడం అల్లాడిచ్చేసారా, మామూలుగా ఉండదు ఎపిసోడ్. నెక్స్ట్ జరిగి నాకు సార్ #రోడ్ రోలర్ ఆ రోజు అన్నప్పుడే నాకు కడుపు మండింది. ఏంటండి అలా అంటున్నారా? చిన్నపిల్ల అమ్మాయి, 22 years ఆఫ్ ఏజ్ ఆ అమ్మాయికి, దివ్యనికితకి, డాక్టర్ చదువుకుంటున్న అమ్మాయి, ఏదో బిగ్ బాస్కి వచ్చి రాగానే చిన్నపిల్లే, గొడవలు వచ్చినప్పుడు ఆవిడ నోరు జారుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ బాడీ షేమింగ్ ఎవరిని చేయకూడదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. బాడీ షేమింగ్ ఈజ్ వెరీ గలీజ్ థింగ్. ఒక మనిషిని బాడీ షేమింగ్ చేస్తున్నామంటే చాలా బ్యాడ్ అది. అది కూడా 1కి 3 సార్లు బాడీ షేమింగ్ సంజన గారు చేశారు. నేను ఊరికే ఎవరిని తప్పు పట్టమావా, బాడీ షేమింగ్ 3 సార్లు చేశారు. ఇనిషియల్గా ఈవిడ, దివ్యనికిత, నబీల్ వీళ్ళందరూ, అనుషరత్నం గారు వీళ్ళందరూ హౌస్ లోపలికి వచ్చి వీళ్ళు ఆడిషన్ ఇచ్చుకున్నారు చూసారా. అప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత ఎవరిని సెలెక్ట్ చేద్దామనే డిస్కషన్లో ఆ అమ్మాయి వద్దు, అమ్మాయి మనల్ని చట్నీ చేస్తుంది ఆ దివ్య అనింది. అక్కడ బాడీ షేమింగ్, లావుగా ఉన్నారనే సెన్స్లో. నిన్న పర్టికులర్గా టాస్క్ జరిగితే, మమ్మీ నువ్వు తీసేయాల్సింది నిఖిల్ కదా మమ్మీ, దివ్యాని నువ్వు తీసేస్తావు, దివ్య పోటీ కదా అంటే, ఆ అమ్మాయి ఎంత ఉంది లావు, ఇలాగే చూపిస్తారు ఆవిడ. అది కూడా ప్లే చేసినట్టున్నారు నాకు సార్, హ్యాండ్ గెస్చర్స్ అన్నారుగా, ఇంత ఉంది లావు అనేసి. అది ఎలా మాట్లాడతారండి? చాలా బాధ అనిపిస్తారంట వాళ్ళకి. దివ్య ఈరోజు బాధపడుతూ సారీ చెప్పింది తీసుకోపోవడానికి కూడా సోషల్ మీడియాలో 1-2 కామెంట్లు చూసా. ఎందుకు తీసుకోదు గౌరవ్కి సంబంధించి దివ్యనికిత అన్నారు కదా షటప్ అని. అప్పుడు గౌరవ్కి సారీ చెప్పింది కదా ఈవిడ, అప్పుడు గౌరవ్ ఎలా తీసుకుంటారని తీసుకోపోని. అది తన ఇష్టం, తను ఎంత ఫీల్ అయ్యాడు అనే దాని మీద ఉంటుంది. షటప్కి బాడీ లాంగ్వేజ్కి చాలా తేడా ఉంది. షటప్ తప్పే, నిన్నే చెప్పాను. షటప్ అని అనడానికి ఆవిడెవరు, ఎందుకంటారు గౌరవ్ అని చెప్పాను. ఆవిడ సారీ చెప్పిన అర్థం తీసుకుంటలేదు, నాకు సంబంధం లేదు. కానీ అతనిది తప్పే, అతను తీసుకోను నువ్వు అన్న మాటలు అన్న తర్వాత తీసుకోనన్నా కూడా నేను తప్పట్ను, గుడ్ అంట. ఇక్కడ ఈవిడ పడింది బాడీ షేమింగ్ చేసినప్పుడు 2-3 సార్లు. ఆవిడ వచ్చి ఎగతాళిగా నవ్వితే, నాకు సార్ ముందు ప్లే చేస్తే, వీడియో ప్లే చేసి రోడ్ రోలర్ లాగా పైన పడుతుందన్న సెన్స్లో ఆవిడ అన్న వీడియోని ప్లే చేస్తే, సార్ అక్కడ రోడ్డు నేనే సార్, రోలర్ లాగా పడుతుందన్న సార్ అని నవ్వితే, దిస్ ఈజ్ నాట్ ఫన్నీ అని దివ్యనికిత అన్న ఒక్క మాట ఉంచుసారా అదరగొట్టిందంతే. ఆ మాత్రం ఉండాలి యాటిట్యూడ్, ఆ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనిషికి ఉండాలి. ఆ మాట అన్న తర్వాత ఆవిడ సైలెంట్ అయిపోయింది. నాకు సార్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫన్నీ సంజన, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫన్నీ, కొన్ని ఫన్నీ అవ్వదనే సీరియస్గా మాట్లాడారు. సూపర్ అనిపించింది. దాంతోపాటుగా ఆవిడ సారీ సార్ అనగానే, నేను సారీ యాక్సెప్ట్ చేయట్లేదు సార్, సూపర్ అనిపించిందండి. ఎందుకంటే ఆవిడ అంటారు మళ్ళీ సారీ చెప్తారు. ఇది ఈవెన్ ఆవిడ ఇప్పుడు సారీ యాక్సెప్ట్ చేసినా మళ్ళీ అంటారండి అన్న తర్వాత నాకు హైలైట్ గుర్తొచ్చింది సుమన్ శెట్టి అన్న. మొన్న కూడా చేతులు గాజులు దొరుకుంటారనే మ్యాటర్ అన్నది 2 సార్లు అన్నారు ఆ రోజు. మళ్ళీ సారీ చెప్పి కాలం పడతా అనే సెన్స్లో మాట్లాడిన ఆవిడ నిన్న మళ్ళా తొక్కలో క్యాప్టెన్ అన్న తర్వాత మళ్ళీ సారీ చెప్తాను. సుమన్ అన్న లాంటి అమాయకుడు కూడా అన్నాడు, నువ్వు ఎన్నిసార్లు అంటావు సిస్టర్, అన్నం సారీ చెప్పడం నీకు మామూలే సిస్టర్ అన్న మాట విన్న తర్వాత ఎంతమంది అనేసి సారీ చెప్తే ఏమొస్తుంది? ఆవిడ తీసుకోకపోవడంలో తప్పలేదు. మళ్ళీ ఇంకొక వీడియో, 1 more వీడియో, ఆ వీడియోలో వచ్చేసరికి సేమ్ బాత్రూమ్ గొడవలో దివ్యనికిత గారి మీద కోపంతోనే తీసుకొచ్చి, ఎందుకు రెడీ అవుతున్నారు తర్వాత క్లీన్ చేస్తానని చెప్పిన తర్వాత బయటికి తీసుకొచ్చి బయట పెట్టి నేను అది లోపల పెట్టనని చెప్పి నేనే మారుస్తా అని చెప్పి క్యాప్టెన్స్ ఇద్దరు వచ్చి చెప్తున్నా, దివ్యనికిత చెప్తున్నా, తనుజీ చెప్తున్నా, ఎవరు చెప్తున్నా సీన్ క్రియేట్ చేయడానికి కంటెంట్ కోసం తయారు చేసి కంటెంట్ కోసం చేస్తూ ఉంటే సుమన్ శెట్టి నా వద్దు సిస్టర్ అంటుంటే అది కవర్ ఇసిరేసి నేనేమన్నా మీ పని మనిషినా అన్నట్టుగా మాట్లాడతారు. ఆ కవర్ మారిస్తే పని మనిషి అయితే మరి అది నువ్వు మీరే తీసుకోవచ్చిన దాన్ని మీరే లోపల పెట్టమని చెబితే పని మనిషినా అంటారు. ఈవిడ వచ్చి కవర్ అయితే చేంజ్ చేస్తారు ఈవిడ డ్యూటీ కాకపోయినా. మరి ఏ రోజు ఏ కంటెంట్ కోసం అయితే రీతు చౌదరి అని ఆయేషా గారు అంట్లు దోమితే గొడవ మీద ఒక గిన్నె గొడవ మీద వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే
ఆయేషా గారు రీతు గొడవ పడతా ఉంటే మధ్యలో వెళ్ళి ఆ వెజల్లో ఎందుకు తోమారు? అప్పుడు మీరు పని మనిషి నాకు సార్ కూడా అడుగుంటే బాగుంటుంది ఇలాంటివి. అప్పుడు మీరు పని మనిషి ఆ రోజు వెదలు ఎవరు తోమన్నారు? అది కంటెంట్ కోసం తోమారా? మరి ఈ రోజు ఎందుకు పెట్టలేరు? మీరు తెచ్చిందే మీరు పెట్టలేకపోవడానికి పని మనిషి అని ఫీల్ అవుతున్నారేంటి? గుడ్ పాయింట్ కదా. ఇక్కడ కూడా రాంగ్ ఆవిడ. నాకు సార్ సీరియస్ చెప్పరు. సంజన ఆవిడేమంటారంటే, సార్ వాళ్ళందరూ దివ్యాకి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపించిందండి. రైట్ ఎవరితుంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఒక క్యాప్టెన్ అనే పర్సన్ నువ్వు పని చేయలేదనే వాడిని తప్పబడతారా, మిమ్మల్ని తప్పబడతారా? ఆవిడ సపోర్ట్ ఇస్తున్నారంటే ఆవిడ నేను ఉదయమే చేశారు, బిగ్ బాస్ రెడీ అవ్వమన్నారని రెడీ అవుతున్నారు, మీరు సీన్ క్రియేట్ చేస్తున్నారని తెలిసినప్పుడు మీకు ఎలా సపోర్ట్ చేస్తారో నాకు సార్ కూడా హైలైట్గా చెప్పారు. ఇది సంజన ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేసింది నువ్వు, యాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ చేసింది కూడా నువ్వే అని. సూపర్, కరెక్ట్. ఫస్ట్లోనే హడావిడి గొడవ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు గొడవ కోసమే స్టార్ట్ చేశారు. అండ్ యాటిట్యూడ్ స్టార్ట్ చేసి కవర్లు ఇసిరేసి ఇష్టం వచ్చినట్టు క్యాప్టెన్ ముందు అరిసింది ఆవిడ. మళ్ళీ ఈవిడ మాట్లాడతారా? క్యాప్టెన్ల మాట వినాలి. క్యాప్టెన్స్గా ఉన్నప్పుడు ఆవిడేమన్నారు, నేను తప్పు చేయని క్యాప్టెన్ ఉన్నప్పుడు అన్నప్పుడు అప్పుడు క్యాప్టెన్స్కి అంత విలువ ఇవ్వాలనే సెన్స్లో ఆవిడ ఉన్నప్పుడు క్యాప్టెన్స్ ఇద్దరు చెప్తున్నా కూడా వినకపోవడం ఏంటిది? తప్పు కదా. నోటికి ఏదొస్తుంది మాట్లాడితే ఎలా? వెరీ బ్యాడ్ అండి సంజన గారు, వెరీ వెరీ బ్యాడ్. దాంతోపాటుగా వీటన్నిటికీ కారణం ఖచ్చితంగా కళ్యాణే. ఎందుకంటే కళ్యాణ్ పర్సన్ తనుజాని నామినేట్ చేస్తుంటే కళ్యాణ్ వచ్చి సంజన గారు నామినేట్ చేయగానే ఆవిడ మొత్తం ఎక్స్పోజ్ అయిపోయారు. ఎక్స్పోజ్ ఇన్ ద సెన్స్ ఆవిడ మొత్తం బయటపడిపోయారు. ఆ స్ట్రెస్ లెవెల్స్ వల్ల అనవసరమైన స్ట్రెస్ తీసుకొని నామినేషన్స్లో ఉన్నాం కాబట్టి కంటెంట్ ఇవ్వాలనే స్ట్రెస్లో ఓవర్ కంటెంట్ ఇవ్వడంలో నోరు జారి మాట్లాడేశారు. దీనికి మొత్తం కళ్యాణే రీజన్ అనేది నాకు అనిపిస్తుంది. దట్స్ ఇట్. ఎపిసోడ్ చూద్దాం. ఎపిసోడ్ చూసి వచ్చిన తర్వాత రివ్యూ ఒక 1 అవర్లో ఉంటుంది, 1.5 అవర్లో అదరగొడదాం. ఈరోజు చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత ఎపిసోడ్లో చూడండి, మాట్లాడదాం. అన్ని పాయింట్స్ కవర్ చేద్దాం. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి పాయింట్ కవర్ చేద్దాం. ఫస్ట్ మామ లైక్ కొట్టు మామా, కమాన్ లైక్ కొట్టండి, కొట్టరా? అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 9 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యి తీరాలి మామ. 9 lakhs సబ్స్క్రైబర్స్ అవ్వాల్సిందే. ఈ వీడియోతో సబ్స్క్రైబ్ ఎవరు వచ్చేస్తారో మామ సబ్స్క్రైబర్ విడాలి రే అనేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. Only 12 minutes. Yeah, how short videos you are doing, Vodal? You very worst candidate.